హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం అందరికీ ఇష్టమైన దేవుడు హనుమాన్ని ఎలా చేయాలో చూద్దాము. దానికి క్యాప్ తీసుకొని మీకు ఇష్టమైన కలర్ని దీనికి అతికిచ్చేయండి. సో కవర్ చేయండి ఇదంతా. సో నా దగ్గర ఈ టూల్ తీసుకొని ఇలా పెడుతున్నానండి. మీ దగ్గర లేకపోతే ఒక 3-4 టూత్ పిక్స్ తీసుకొని మీరు ఇలానే చేసుకోవచ్చు అనమాట. సో మీకు సేమ్ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది. సో ఇది బేస్ అనమాట. సో నెక్స్ట్ అయితే మనము కాల్ ప్రిపేర్ చేసుకుందామండి. సో ఇలాగే ఇంకొక కాల్ కూడా పెట్టుకోవాలి మనము. సో ఇలా ఇంకొక కాల్ కూడా పెట్టుకోవాలి మనము. సో నెక్స్ట్ ఇలా పెట్టుకోవాలండి కూర్చున్నట్టు. సో ఈ షేప్లో మనం పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మనం డ్రెస్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికి క్లే ఇలా తీసుకొని ఆరెంజ్ కలర్ క్లే మనం డ్రెస్ ప్రిపేర్ చేసుకుందాము. తర్వాత ఈ డ్రెస్కి అలా డీటెయిల్స్ అనేవి ఇవ్వాలన్నమాట. సో ఇలా డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అలానే చేయాలి మనము. సో ఈ సైడ్ కూడా అదే విధంగా మనము డ్రెస్ అనేది ఇలా కవర్ చేయాలన్నమాట. ఓకేనా? తర్వాత ఇలా డీటెయిల్స్ మార్క్ చేసుకోవాలి ఇందాక చెప్పిన విధంగానే. సో నెక్స్ట్ ఇలా పెట్టుకోవాలండి ఈ షేప్లో. నెక్స్ట్ మనం బాడీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఏదైనా స్క్వేర్ షేప్లో మీ దగ్గర ఏదైనా స్పూన్ ఉంటే దాంట్లో ఇలా పెట్టుకొని బాడీ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా సో మళ్ళీ ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రా లేయర్ అనేది అతికిచ్చాను. సో హనుమాన్ బాడీ కొంచెం మనకి హెవీగా ఉంటుంది కదండి, అందుకనే. తర్వాత దీనికి మనము ఫేస్ అనేది పెట్టాలి. దాన్ని టూత్ పిక్ యూజ్ చేసి పెడదాం. సో మనం టూత్ పిక్ యూజ్ చేసి ఈ విధంగా ఇది లోపల పెట్టేయాలండి. సో నెక్స్ట్ ఇలా ముక్క అతికించుకోండి చిన్నది. సో ఇక్కడ మనకి కళ్ళు అనేవి వస్తాయి కాబట్టి లైట్గా మార్క్ చేసుకోండి ఇది ముక్కు. సో నెక్స్ట్ మనం హ్యాండ్స్ అతికించుకుందామండి. సో ఇంకో హ్యాండ్ కూడా అతికిచ్చేద్దామండి ఇలా. సో నెక్స్ట్ హెయిర్ ప్రిపేర్ చేసుకుందాం అండి. సో ఇలా డీటెయిల్స్ ఇచ్చుకోవాలి. సో నెక్స్ట్ మూత్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికి ఈ విధంగా మూత్ అన్నది అతికిచ్చేసేయండి. సో ఇలా మార్క్ చేసుకోండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. దీనికి మనము ఏమేమి డెకరేట్ చేయాలో ఫస్ట్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ దీనికి గెడ్డం పెడదామండి. సో దానికి ఇలాగ బ్లాక్ కలర్ క్లే తీసుకొని
సో ఇలా గెడ్డం అయితే పెట్టేశాను. సో దీనికి కూడా డీటెయిల్స్ మార్క్ చేసుకోండి. సో నెక్స్ట్ కిరీటం పెడుతున్నానండి. సో ఇది మీ డెకరేషన్ మీ నచ్చిన విధంగా చేసుకోవచ్చు. సో మీ క్రియేటివిటీ బట్టి మీరు ఎలా అయినా చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ కిరీటం బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ సర్కిల్లా పెడదామండి. సో దానికి ఇలా నేను డిజైన్ పెట్టుకున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన డిజైన్ పెట్టుకోండి. సో నెక్స్ట్ అయితే ఇలా డెకరేట్ చేసుకోవాలండి. సో మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోండి. ఇదేమి మనం ఇలాగే చేయాలని రూల్ లేదు. సో ఆర్నమెంట్స్ కూడా మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా సో ఫైనల్గా ఈ బ్లాక్ ఆర్కలిక్ కలర్ తీసుకొని నేను కళ్ళు గీస్తున్నానండి. ఇలా సో దీంతో మనం కళ్ళు గీసుకుంటాము. సో ఫైనల్గా ఇలా మనం ఇది రెడీ చేసుకున్నామండి. ఈ పైన ఆరెంజ్ కలర్ క్లాత్ లాగా. నెక్స్ట్ గదొకటి రెడీ చేశాను నేను. దీనికి టూత్ పిక్ ఎల్లో బాల్ చేసి జస్ట్ అతికిచ్చాను అంతే. సో నా హనుమాన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.